వెల్కమ్ టు గోదావరి లక్కీ వ్లాగ్స్. ఈరోజైతే వీడియో అయితే మేము ముందుకైతే నేను వచ్చేసాను. ఈరోజు వీడియో వచ్చేసి గోదావరిలో దొరికే చేపలన్నీ కూర వండుతున్నాను ఈరోజు. ఇవి అయితే శుభ్రంగా నేను కడుక్కున్నాను. ఎలా కడుక్కున్నానంటే ముందు మామూలుగా ఉత్తి నీళ్ళతో కడిగేసుకున్న తర్వాత మనం ఉప్పు వేసి కడుక్కుంటాం మేము. ఎందుకంటే నీచు వాసన రాదండి. మీరు కూడా ఈసారి నుంచి అలా ట్రై చేయండి. తర్వాత నేను దీనికి కావాల్సిన ఉల్లిపాయలైతే ఒక 6 ఉల్లిపాయలు తీసుకుని నేను మిక్సీ జార్లో వేసుకున్నానండి మిక్సీ పట్టుకోవడానికి. ఇది మిక్సీ పట్టేసుకుందాం. తర్వాత గ్యాస్ వెలిగించునండి ఇలా గిన్నె పెట్టుకుని దాంట్లో నూనె వేసుకుని ఇలా పచ్చిమిరపకాయలు ఒక 6 పచ్చిమిరపకాయలు చీల్చుకొని వేసుకున్నానండి. తర్వాత అయితే ఆడుకున్న ఉల్లిపాయ పేస్ట్ని కూడా మనం వేసుకోండి. దీన్ని స్లిమ్లో పెట్టుకుని మనం మన్నించుకోవాలండి. ఎందుకంటే మనం ఇలా చేసుకోవడం వల్ల ఈ యొక్క ఉల్లిపాయ అన్నది బాగా మగ్గుతుందండి. నేనైతే ఈ ఛానల్ నుండి కొత్తగా స్టార్ట్ చేసుకున్నాను. దీంట్లో కుకింగ్, ఈటింగ్ అన్నీ ఎవ్రీథింగ్ నేను నా డైలీ వేర్ అంతా వస్తుందండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. నా వీడియోలన్నీ లైక్ చేయండి. ఈ యొక్క ఉల్లిపాయ ముద్ద మనం మేగుతున్నప్పుడే మూత ప్లేట్ వేసుకుని పక్కన పెట్టుకుందామండి. ముందు మనం శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాం కదండి ముక్కల్ని. ఇవి వచ్చేసండి ఒక రకమైతే గొరకలు అంటారు, ఒక రకాన్ని దొందులు అంటారు. ఇవైతే కూరకైతే చాలా బాగుంటాయండి. ఎప్పుడైనా మీకు కానీ ఇవి కనిపిస్తే కనుక ఖచ్చితంగా కొనుక్కొని కూర వండుకోండి, చాలా బాగుంటాయి. నేనైతే ఈ ముక్కల్ని ఏం చేస్తామంటే మేము కూర వండుకునే ముందుగానే పసుపు, ఉప్పు, కారం ఇవన్నీ కలిపేసుకుని పక్కన పెట్టుకుంటామండి. ఇలా మనం కలిపి పక్కన పెట్టుకుని కూర వండుకున్నప్పుడు కూరలు వేసుకుంటే కనుక ముక్క చప్పదనం లేకుండా ముక్క కూడా టేస్ట్గా ఉంటుందండి కూరలో. మీరు కూడా ఎప్పుడైనా ఈ టిప్పు ఫాలో అవ్వండి, మంచిగా ఉంటుంది కూర కూడా. నేనైతే సరిపడా కారం, ఉప్పు, పసుపు వేసుకుని శుభ్రంగా కలుపుకుంటానండి. ఇప్పుడు ఇవన్నీ కలుపుకొని నేను మంచిగా పక్కన పెట్టుకుండి ఈ యొక్క ఉల్లిపాయ ముద్ద వేగిన తర్వాత నేను దాంట్లో వేసుకుంటానండి ఈ ముక్కలను అయితే. ఇలా మనం మంచిగా మ్యాగ్నేట్ చేసుకుందామండి. ఇలా చేసుకున్న దాన్ని మనం శుభ్రంగా బాగా కలుపుకుందాం. ముక్క చూసారా ఎలా పట్టిందో. మనం ఇలా కలుపుకున్నప్పుడు ముక్కకంటూ మనకు ఉప్పు, కారం, పసుపు మంచిగా పడుతుంది. ఇలా పట్టిందైతే ముక్క కూరలో చాలా టేస్ట్గా ఉంటుందండి. మనం ముందుగా వేపుకున్న ఉల్లిపాయ ముద్దగడ్డ అన్నీ మంచిగా ఫ్రై అయిందండి. ఇలా మనం చిన్న మంట పెట్టుకొని చేసుకోవడం వల్ల ఉల్లిపాయ ముద్ద మంచిగా కుక్ అవుతుంది. అలాగా మనకు ఉడికిన దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం వేసుకుందామండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని శుభ్రంగా మనం చిన్న మంట మీద కలుపుకుందాము. ఇది ఇక్కడ బాగా మగ్గిన తర్వాత మనం ఎప్పుడైతే చిన్న మంట పెట్టుకుంటామో మంచిగా కుక్ అవుతుందండి. అలాగే మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ యొక్క చేప ముక్కలు అన్నవన్నీ దాంట్లో వేసేసుకుందాం. ఇవన్నీ మనం ఎక్కువసేపు కలపకుండా ఒకసారి 2 సార్లు మనం శుభ్రంగా కలుపుకుందాం. ఎందుకంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యొక్క ఉల్లిపాయ పేస్ట్ అన్నది మనకి చేప ముక్కలకు పట్టేలాగా కలుపుకుండి అలాగా చిన్న మంటలోనే మనం ఉంచుకుందామండి. ఇలా ఉంచడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క నూనె అన్నది పైకి వస్తుంది. పైకి వచ్చి ముక్క కూడా మంచిగా కుక్ అవుతుంది. మనకి ఇలా కుక్ అవుతున్నప్పుడు మనకు కావాల్సిన వాటర్ అన్ని దీంట్లో పోసుకుండి మనం మూత పెట్టేసుకోవాలి. నాకైతే 2 గ్లాసులు వాటర్ పట్టిందండి. ముక్క మునిగేంత వరకు మనం వాటర్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి. 10 నిమిషాలు అయిన తర్వాత ఇలా కుక్ అవుతున్నప్పుడే మనకి కూర ఉప్పు, కారం సరిపోయిందో లేదో చూసుకుని మళ్ళీ మనం కుక్ చేసుకోవాలి. 20 మినిట్స్ అయితే మన కూర అంతా కుక్ అయిపోయిందండి. మనకు ఫైనల్గా కూర అయితే ఈ విధంగా వచ్చింది. ఐ హోప్ మీకు ఈ వీడియో కూడా నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి. మా వారికి కూడా నేను పెట్టానండి, చాలా బాగుందన్నారు. ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా మరిన్ని వీడియో కోసం మీరు మా ఛానల్ ఎప్పుడు మీరు చూస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.